వెంకటేశాయ. ఓం నమ శివాయ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నమస్తే ఫ్రెండ్స్. ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సింధూర్ పేరు వినంగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఆ పోస్టర్లోనే ఒక అమ్మాయి, కొత్తగా పెళ్ళైన అమ్మాయి 5 రోజులు అయ్యి కాశ్మీర్, ఎంతో అందమైన కాశ్మీర్ని చూడ్డానికి వస్తే కేవలం తను ఒక హిందూ అనే కారణం వల్ల ఈ పాక్ టెర్రరిస్టులు ఆమె భర్తను చంపేశారే, ఆమె కూర్చొని ఏడుస్తున్న ఆ బాధ ఎంత దయనీయంగా ఉందో కదా. ఆ సీన్ చూసినప్పుడు నాకు ఆపరేషన్ సింధూర్ పోస్టర్లో ఫస్ట్ ఆ అమ్మాయే కనపడింది. కాబట్టి ఇది సరైన ఆపరేషన్ పేరుగా అయితే నేను అనుకుంటున్నాను. మరిన్ని వివరాల్లోకి పోతే, భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో భారత సైన్యం పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్ర స్థావరాలపై క్షిపణి దాడులు నిర్వహించింది. ఈ దాడులు పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకగా చేపట్టినట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ దాడులు జైష్-ఏ-మహమ్మద్ మరియు లష్కర్-ఏ-తోయిబా వంటి ఉగ్ర సంస్థల శిబిరాలను లక్ష్యంగా చేసుకొని భారత వాయుసేన, నౌకాదళం, భూసేనల సమన్వయంతో ఈ దాడులు నిర్వహించబడ్డాయి. పాక్ వర్గాల ప్రకారం ఈ దాడుల్లో కనీసం 9 మంది పౌరులు మృతి చెందగా 38 మంది గాయపడ్డారు. పాక్ ప్రధాని ఈ దాడులను యుద్ధ చర్యలుగా అభివర్ణించారు మరియు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. భారత ప్రభుత్వం ఈ దాడులను నిర్దిష్ట మితమైన మరియు ఉగ్రస్థావరాలపై మాత్రమే అని పేర్కొంది. దళం పాక్ గగనతలంలోకి ప్రవేశించకుండా ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపింది. ఈ ప్రమాణాల నేపథ్యంలో పాక్ సంస్థలు దాటి వెళ్లకుండా మార్గాలను మళ్లించాయి. భారతదేశంలోనూ కొన్ని ఉత్తర ప్రాంతాలు, విమానాశ్రయాలలో విమానాల రాకపోకలు ప్రభావితం అవుతాయి. ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి యాంటోనియో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా అనేక అంతర్జాతీయ నాయకులు స్పందించారు. వారు ఇరు దేశాలను సమన్వయం పాటించాలని కోరారు. ప్రస్తుతం భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు పెరిగిన నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలలో భద్రతా చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఏదేమైనా సరే ఈ ఆపరేషన్ సింధూర్ చాలా సక్సెస్ఫుల్గా జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆపరేషన్ సింధూర్ అనే పోస్టరు, ఆ మాట చాలా పర్ఫెక్ట్గా, ఎంతో ఎమోషనల్గా ఆలోచించి పెట్టారని అయితే నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. జై మోడీ, జై హింద్.